నమస్తే, వెల్కమ్ టు సాక్షి క్యాంపస్ కనెక్ట్. ఇవాళ సాక్షి క్యాంపస్ కనెక్ట్లో మనం శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కాలేజ్లో ఉన్నాము. సో సాక్షి క్యాంపస్ కనెక్ట్ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే యువతని రాజకీయాలకి కనెక్ట్ చేయడం. ప్రధానంగా చాలామంది యువత ఓటేయడానికి నిరాసక్తత చూపిస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం విద్యాపరంగా అందిస్తున్న పథకాలన్నీ వీళ్ళకి సక్రమంగా అందుతున్నాయా లేదా, అదేవిధంగా ఆ పథకాల పట్ల వీళ్ళకున్న అభిప్రాయం ఏంటి. అందరికీ ఓటు హక్కు ఉందా? అందరూ ఓటేస్తారా? చాలామంది చదువుకున్న వాళ్ళు మీలా గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయ్యి కాలేజ్ నుంచి వెళ్ళిపోయి ఉద్యోగాల్లో జాయిన్ అయినాక ఓటేయడం పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. దానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే గవర్నమెంట్స్ కానీ ఈసీ కానీ ఏం చేయాలి, ఎవరు చెప్తారు? ఓటు హక్కున్న భారతీయ పౌరుడు ఖచ్చితంగా ఓటు హక్కు వేయాలి. వెయ్యను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు ఏ గవర్నమెంట్ ఇష్టం లేదు అలా ఉండకూడదు. వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క వాళ్ళ స్కీమ్స్ అన్నీ తీసుకుంటాం, సో అలా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటేయాలి. మీలో చాలామంది ఈ స్కీమ్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఈ స్కీమ్స్ ద్వారా నేను చాలా బెనిఫిట్ అయ్యాను. వన్స్ అపాన్ ఏ టైం మా మదర్ ఏమన్నారంటే, నీకు ఇంకా అవసరం లేదు ఎడ్యుకేషన్, మ్యారేజ్ చేసేసుకో అన్నారు. ఓన్లీ ద రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ పెట్టడం వల్ల, ఆ స్కీమ్స్ వసతి దీవెన, విద్యా దీవెన, ఈ రెండింటి ద్వారా మమ్మీ నేను ఈ స్కీమ్స్ వస్తాయి కదా, నువ్వు ₹1 కట్టాల్సిన అవసరం లేదు, నేను ఈ స్కీమ్స్ ద్వారానే డిగ్రీ కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. దానికి ఒప్పుకున్నారు. ఐఎమ్ హియర్ నౌ. ఇంట్లో నువ్వు చదువుకుంటున్న తర్వాత నిన్ను చూసే పద్ధతిలో ఏమైనా మార్పు వచ్చిందా? యా, అబ్సల్యూట్లీ. మా బ్రదర్ అయితే మీకు ఎందుకు ఎడ్యుకేషన్, ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవచ్చు కదా అనేవాళ్ళు. ఇప్పుడైతే నాకంటే చాలా బాగా చదువుతున్నావు, అన్ని దానిలో ఎఫెక్టివ్ వర్క్ చేస్తున్నావు, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు మేము షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ చేయాలి, దానికి కూడా నేను వెల్ ప్రిపేర్గా ఉన్నాను. పథకాల వల్ల యూజ్ ఉందా లేదా, ఏమన్నా చేంజెస్ చూసావా నువ్వు? ఈ పథకాల వల్ల చాలా వరకు కూడా చాలా యూజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటే, నేను ఎంబీఏ స్టూడెంట్. సో ఇక్కడ చాలా వరకు కూడా విద్యా దీవెన వల్లనే చాలామంది కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అయినప్పుడు ఒకరొకరు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో, సో మేము చాలా వరకు ఎగ్జాంపుల్స్ చూసాము. వాళ్ళు కూడా చాలామందికి కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే సిట్యువేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ ఎడ్యుకేషన్స్ వల్ల మనం ఒక సొసైటీని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మనం చాలామందికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. సో ఈ స్కీమ్స్ వల్ల మాకు చాలా వరకు బెనిఫిట్గానే ఉంది. విద్యా దీవెన అనేది నాకు కూడా వస్తుంది, సో నేను దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ జగన్ సార్. సో ఈ స్కీమ్లో కొంచెం చిన్న చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నాతో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్, నేను మిడిల్ క్లాసు. సో ఏమవుతుందంటే డైరెక్ట్ నా తల్లి అకౌంట్లో విద్యా దీవెన వేస్తున్నాను అనమాట. సో మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా దగ్గర అది మేము చేసుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఒకసారి అమౌంట్ ఉంటుంది, ఒకసారి అమౌంట్ ఉండదు. ఇప్పుడు విద్యా దీవెన పడగానే మేము ఏం చేస్తాం, అమౌంట్ మా మదర్ వాడేస్తారు, మా ఫాదర్ వాడేస్తారు తీసుకొని. అది నేను డైరెక్ట్ కాలేజ్కి అమౌంట్ వేస్తే కాలేజ్ తీసుకుంటుంది కదా, మేము చదువుకునేట్టు ఉంటుంది కదా. అమౌంట్ వాడిన తర్వాత ఇప్పుడు కాలేజ్లో మనీ అడిగితే మాకు కష్టం అవుతుంది కదా. సో ఆ స్కీమ్ డైరెక్ట్ కాలేజ్కి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పర్టికులర్గా అమ్మాయిల విషయంలో నా క్వశ్చన్ ఏంటంటే, తను చెప్పినట్టు తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. అందులో ఏమన్నా చేంజ్ వచ్చిందా? అంటే ఎడ్యుకేషన్కి డబ్బులు ఇచ్చేయడం వల్ల ఎక్కువ మందిని చదివించగలుగుతున్నారా? ఇంతకుముందు ఏంటంటే విలేజెస్లో 10th అవ్వగానే లేదా స్కూల్ ఏజింగ్లోనే చదువు ఆపించేవాళ్ళు మేడం. సో ఇలాంటి విలేజెస్లో అందరికీ తెలిసిందే మ్యామ్. సో బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు మన చైల్డ్కు. సో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇలా చాలా అనేవారు మ్యామ్. బట్ ఎప్పుడైతే ఈ విద్యా దీవెన, వసతి దీవెన ఇలా వచ్చాయని, ఇలా స్కీమ్స్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పటి నుంచి వాట్ ఐ అబ్జర్వ్ ఈస్, సో పేరెంట్స్ అనేవాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తున్నారు మేము. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, సో ఇండిపెండెన్స్ వస్తుంది కాబట్టి ఈ స్కీమ్స్ వల్ల లిటరసీ రేట్ కూడా ఉమెన్ది పెరిగింది. అండ్ బాలికలది పై చేయని చాలా చూస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ స్కీమ్స్ మ్యామ్. మాకు డాడీ లేరు, మమ్మీ ఒక్కరే. మమ్మీ టైలర్ అనమాట. టైలర్ అమ్మ ఒక పని చేసి నన్ను మాకని ఎడ్యుకేషన్, అమ్మకు చిన్నప్పుడే చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది. అమ్మ ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఒకవేళ నేను 10th వరకు అన్నా చదువుకునింటే నేను
నా పిల్లల్ని నేను చూసుకునేదాన్ని. మాకు రిలేషన్స్ ఎవరు సపోర్ట్ లేదు. అందుకు అమ్మ ఇప్పుడు విద్యా దీవెన రావడం వల్ల నేను 10th వరకు అమ్మఒడి స్కీమ్లో అది తీసుకున్నాను. ఇప్పుడు విద్యా దీవెన కూడా సపోర్ట్ వల్ల నేను మా అక్క ఇప్పుడు ఒక స్టడీస్లో ఇప్పుడు నేను డిగ్రీ, అక్క ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఇంకా ఏమన్నా అబ్జర్వ్ చేసా, మీ మదర్కి ఏమన్నా మనీ ఇస్తారా? టైలర్స్కి స్కీమ్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో వస్తున్నాయి. ఇంకా మిషన్స్, ఫ్రీ మిషన్స్ కానీ ఇప్పుడు ఇంకొక స్కీమ్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో కూడా వస్తుంది మ్యామ్. ఓకే. ఫినాన్షియల్గా చాలా కవర్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఫీజు కట్టేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్. సో దీనివల్ల కొంచెమైనా కవర్ చేస్తున్నాం మ్యామ్ మేము. డిజిటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతవరకు అవసరము? ఈ లెర్నింగ్ ద్వారా ఇంకా వేరే మీకు రాని టాపిక్స్ ఇవన్నీ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. అది ఎంతవరకు అడ్వాంటేజ్ మీకు చెప్తావా? ఇప్పుడు స్కీమ్స్లలో 7th వాళ్ళకి 8th వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తున్నారు మ్యామ్. ట్యాబ్స్లో బైజూస్ క్లాసెస్ రికార్డెడ్వి అన్నీ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు ఇంట్లో ఇంతకుముందు పాండమిక్లో మొబైల్స్ లేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్ అయింది మాకు. మీ స్టాండర్డ్ ఎట్లా ఉంది, వాళ్ళ స్టాండర్డ్ ఎట్లా ఉంది? అంటే స్కూల్లో కంపేర్ చేస్తే ఇప్పుడు కాదు. స్కూల్లో అంటే ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం ఉన్నింది. ఇప్పుడు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ డిజిటల్ అది కూడా చాలా బాగా ఉంది. దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. ఈ డిజిటైజేషన్ ద్వారా ఏమైనా ఈరోజు ఒకవేళ క్లాస్ ఆబ్సెంట్ అయినా ఒకవేళ యూట్యూబ్లో వెళ్ళి ఆ రోజు జరిగిన టాపిక్ని యూట్యూబ్లో ఒకవేళ సెర్చ్ చేసినా కూడా ఆ రోజు జరిగిన క్లాస్ అనేది కూడా వస్తుంది. కావున డిజిటలైజేషన్ క్లాసెస్ కూడా ఇంపార్టెంట్ అనేది. ఓకే. నీకేమైనా స్కీమ్స్ వస్తాయా గవర్నమెంట్వి? అవసరం. ఎలా ఉంది అంటే ఆ స్కీమ్స్ అవసరమా, అవసరం లేదా? అవసరమే మేడం. ఎందుకంటే మాది కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావున స్కీమ్స్ రావడం అనేది బెటరే. ఒక సైడ్ పేపర్లో తెలుగు వస్తే ఒక సైడ్ పేపర్లో ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు మేము చదువుకున్న టైంలో అప్పుడు లేవు. సో అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. అర్థమయ్యేదాకా డిక్షనరీలో మేము చెక్ చేసుకుంటామే. ఇప్పుడు మనకి ఇప్పుడు జగనన్న చేసిన ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వల్ల మనకి చాలా పిల్లలు చదువుకుంటున్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కొంత ఆ అలవాటు ఉంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది. అవును మ్యామ్. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు నేను ఐఎమ్ స్టడింగ్ నౌ అండ్ దెన్ నేను ఇంటికి వెళ్ళేసి మేము పిల్లలకి ట్యూషన్ చెప్తాను. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్సే, వాళ్ళు ట్యాబ్స్ తీసుకొచ్చి అక్క మాకు ట్యాబ్స్ ఇచ్చారు, మేము దీంట్లోనే చేసుకుంటాం, నువ్వేం ఎక్స్ప్లెనేషన్ చేయనక్కర్లేదు అనేసి చెప్తారు. ఎంత సింపుల్గా, అసలు ఇంత డెవలప్ అయిందా ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటా. అసలు నా యూజే లేకుండా వాళ్ళే అంత ప్రిపేర్ చేసుకుంటుంటారు టెక్స్ట్ బుక్స్ ద్వారా, డిజిటల్ ద్వారా. సో యూజ్ఫుల్. నీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఆ పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారా, బాగానే యూజ్ చేసుకుంటున్నారా? అంటే ఆల్రెడీ లిమిటెడ్ ఉంది కదా ఎడ్యుకేషన్ వైజ్ పరంగానే. 8th to 9th ఓన్లీ వాళ్ళ క్లాసెస్ మట్టుకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అదర్ ఏముండవు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది, మిస్యూజ్ ఏం చేయట్లేదు పిల్లలు. అస్సలు మిస్యూజే చేయట్లేదు. డిజిటల్ లెర్నింగ్ మీన్స్ ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరూ సరిగ్గా వినరో మనకి ఎవరికి తెలియదు మ్యామ్. బై పిక్చర్స్ ఆర్ వీడియోస్ సంథింగ్ చూస్తే బ్రెయిన్కి బాగా గుర్తుండిపోతుందని అందరి పర్సెప్షన్ వ్యూ అనమాట. సో బై డిజిటల్ లెర్నింగ్ వీ క్యాన్ లెర్న్ మోర్ అండ్ గ్రాస్ప్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ వీడియోస్. తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్, సిఎస్పి ప్రాజెక్ట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొకటి ఏంటంటే బై హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్స్ అని జరుగుతున్నాయన్నమాట. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక్కొక్క పక్కపక్కన విలేజ్కి వెళ్ళి అక్కడ మొత్తం ఫ్యామిలీస్ని అందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ ఇస్తున్నారనమాట. సో అలా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. సో దే క్యాన్ లర్న్. ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలానే ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళకి మెడిసిన్స్ గురించి అవగాహన వస్తుంది. విన్-విన్ సిచ్యువేషన్. ఇటు వీళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, అటు స్టూడెంట్స్కి ప్రాక్టీస్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. నువ్వేమన్నా చేంజెస్ చూసావా మీ ఊర్లో కానీ, లేకపోతే హెల్త్ పర్స్పెక్టివ్లో వచ్చిన మార్పులు కానీ, హాస్పిటల్స్, స్కూల్స్ వీటిలో ఏమన్నా చేంజ్ కనిపించిందా నీకు? ఎస్ మ్యామ్, అబ్జల్యూట్లీ. హెల్త్ పరంగా అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అంటూ ఉంటాయి. తర్వాత ఇంకా మెడిసిన్ స్టూడెంట్స్ వస్తున్నారంటే దాదాపు అందరూ చెక్ చేయించుకుంటారు కదండి మ్యామ్, ఫ్రీగా వస్తుంది కాబట్టి. ఇంకా కాలేజెస్, స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు రీసెంట్ కూడా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తామని అన్నారు. తర్వాత బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు పేరెంట్స్కి అందరికీ ఇంగ్లీష్ వస్తుందో రాదో మనకి తెలియదు. మెజారిటీ పేరెంట్స్ తెలుగు, దే క్యాన్, మెనీ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్, సో దే క్యాన్ అండర్స్టాండ్ అండ్ తెలుగు, నాట్ ఇంగ్లీష్. ఒకవేళ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చూసి తెలుగులో ఉండేది వాళ్ళు చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు స్టూడెంట్స్కి కూడా. In this fast-paced world and in this technological world, grabbing and adapting the technological instruments is very important, ma'am. So our Indian government is providing these technological instruments in our colleges and
స్కూల్స్. సో దీనివల్ల చాలా వరకు మనం గ్లోబల్ వైడ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా వరకు బెనిఫిషియల్గా ఉంది. సో మా కాలేజ్లో కూడా టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయటం వల్ల మేము చాలా ఈజీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాము. అది కూడా సరౌండింగ్స్లోనే కాకుండా గ్లోబల్ వైడ్గా మేము నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాము. అండ్ మనము మన ఇండియన్ గవర్నమెంట్లో చేంజ్ చూసింది అయితే చాలా వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు కూడా వాళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళి వేరే వాళ్ళతో పోటీగా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో ఈ చేంజ్ చాలు మనం చెప్పడానికి ఎంతగా గవర్నమెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ మీద ఎంతగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఎంతగా స్టూడెంట్స్ని డెవలప్మెంట్ చేసి మన ఒక కంట్రీని డెవలప్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలాగ చాలా ఈజీ మెథడ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఈజీగా అర్థం చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు కూడా పిక్చర్స్ చూసి ఆన్లైన్లో ఉన్న క్లాసెస్ విని చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద చేంజ్ ఐ సీ ఇన్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు మా టైంలో మేము చదివే 7th క్లాస్ 8th క్లాస్ టైంలో ఇంత నాలెడ్జ్ లేదు మా అమ్మకి. ఇంత డిజిటల్ కానీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ ఎనీథింగ్. ఇంక ఇప్పుడు వాళ్ళకి ట్యాబ్స్ వస్తున్నాయి, ల్యాప్టాప్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ మాకంతా లేదు. వాట్ ఐ అబ్జర్వ్ చేంజ్ అంటే పిల్లలు కూడా ఈజీగా చదవగలుగుతున్నారు మ్యామ్. ఇప్పుడు 3rd క్లాస్ 4th పిల్లలకి మనం కొంతమంది టాలెంటెడ్ లైక్ చూస్తేనే అర్థం చేసుకోగలుగుతారు, కొంతమంది అంత టాలెంట్గా అర్థం చేసుకోలేరు. అంటే చెప్తేనే అర్థం చేసుకుంటారు కదా మ్యామ్ కొంతమంది పిల్లలు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఓన్గా లైక్ ఇప్పుడు మాకు బైజూస్ క్లాసెస్ ఉన్నాయి, మా చదువు మేము చదువుకోగలుగుతాం. కొంతమంది పేరెంట్స్ ఇల్లిటరేట్ ఉంటారు మ్యామ్, అంటే లైక్ చెప్పలేరు, వాళ్ళకి ఆ తెలుగు కూడా వచ్చిండదు. విజువల్ లా చూపిస్తే కొంత ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. కొంత చిన్న పిల్లలు కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దట్ వాళ్ళు నేర్చుకోవాలి, మేము ఏమన్నా చేయాలి, మా కాళ్ళపైన మేము నిలబడాలి ఇండిపెండెంట్గా అనేది వాళ్ళకి అర్థమవుతుంది మ్యామ్. కర్నూలు పర్టికులర్గా మైనారిటీ ఓటర్ నంబర్ కూడా చాలా ఎక్కువ. సో నువ్వు మీ సొసైటీలో ఏమైనా చేంజెస్ కనిపించాయా నీకు? హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏదైనా లాభం జరిగిందా? ఏం చెప్తావు? మ్యామ్ ఎడ్యుకేషన్ వల్ల అయితే చాలా లాభం జరిగింది మ్యామ్. చాలా వరకు మా సొసైటీలో అమ్మాయిలకు ఎందుకు పంపించాలి బయటికి చదవడానికి, మేము సెక్యూర్గా పెట్టుకుంటామని చాలా ఫాదర్స్ అలానే ఆలోచించారు మ్యామ్. బట్ మై ఫాదర్ ఈజ్ ఎ బ్రాడ్ మైండెడ్ కాబట్టి మా అక్క ఉన్నారు, నేను ఇద్దరికి మీరు చదువుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ సో దట్ యూ క్యాన్ లుక్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. డిజిటలైజేషన్ వల్ల మాకు సర్టిఫికేట్ కోర్సెస్ వచ్చాయి మేడం. సర్టిఫికేట్ కోర్సెస్ వల్ల మాకు ఎటికెట్స్ అండ్ స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా ఉండాలి ఒక గ్రూప్ క్రౌడ్లో, అండ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు మేడం. బాగా ఎలా మాట్లాడాలి, హౌ టు టాక్ ఇన్ పొలైట్లీ ఇన్ ప్రొఫెషనల్ వే. అండ్ మాకు థర్స్డే మాకు క్లబ్స్ ఉంటాయి మేడం. అవర్ కోఆర్డినేటర్ మ్యామ్ శ్రావణి మ్యామ్ గారు చాలా బాగా కండక్ట్ చేస్తారు. మాకు పీపీటీ మొత్తం ల్యాప్టాప్లోనే ప్రెజెంటేషన్ ఉంటుంది మేడం. మేము సెల్ఫ్గా పీపీటీ ప్రిపేర్ చేసుకొని రావాలి. సో మేము స్టేజ్ ఫియర్ లేకుండా సెల్ఫ్గా వచ్చి మేమే ఓన్గా చేయాలి మేడం అది. సో దానివల్ల మేము బాగా డెవలప్ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్లో అలా ఇవ్వడం ఓకేనా? డూ యూ? ఎస్ మ్యామ్, చాలా బాగుంది. ఎప్పుడు బోర్డ్లో ఆల్వేస్ స్టడింగ్ చేస్తుంటే కొంచెం బ్రెయిన్ బోర్గా ఫీల్ అవుతుంది మేడం. కొంచెం కంప్యూటర్స్ అండ్ పీపీటీస్లో కొంచెం చదువు నేర్చుకుంటే కొంచెం బాగా నేర్చుకుంటాను. దిస్ జనరేషన్ గ్యాప్. ఓకే. నువ్వేమన్నా చేంజెస్ చూసావా మీ ఇంటి చుట్టుపక్కల, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో పాజిటివ్ చేంజ్ కనిపిస్తుందా నీకు? ఎస్ మ్యామ్, ట్యాబ్స్ అండ్ డిజిటలైజేషన్ వల్ల చిన్నపిల్లలు కొంచెం ఇంట్రెస్ట్తో బ్రేక్స్ తీసుకొని కొంచెం బాగానే చదువుకుంటున్నారు. ఓకే. మేము చదువుకున్నప్పుడు మేడం మా స్కూల్లో మామూలుగా అంతా ఓపెన్ ప్లేసే మేడం, అంటే సెక్యూర్ అనేది లేదు మేడం. ఎవరన్నా బయట నుంచి తాగేకు వచ్చి సీసాలు పగలు కొట్టడం అట్లా ఉండేది మేడం. ఇప్పుడు వచ్చిన స్కూళ్ళలో మన బడి నాడు నేడు చాలా డెవలప్ చేసినారు మేడం. అందులో చాలా సెక్యూర్ పెట్టినారు మేడం, గేట్లు అవి పెట్టినారు మేడం, అవి చాలా డెవలప్ చేసినారు. డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి అపోజిషన్ పార్టీకైనా ఓన్ పార్టీకైనా ఎటువంటి అధికార దుర్వినియోగం జరగదు. అండ్ స్టూడెంట్స్కి ఐక్యూ లెవెల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చాలా ఓవర్కమ్ అవుతారు. ఫేసెస్ ఏమన్నా టెక్నాలజీ ద్వారా ఏమన్నా ఉన్నా కూడా అన్ని ఓవర్కమ్ అయ్యి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మీకు ఇచ్చే మనీ ఏదైతే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, పెన్షన్స్ కానీ, లేకపోతే వీటన్నిటిని ఒక ఫ్రీ బీస్ లాగా చూస్తున్నారు. ఏదో ఊరికే డబ్బులు ఇచ్చేస్తున్నారు, దీనివల్ల ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, పనిచేస్తున్నారు.
ఇలా ఇచ్చే డబ్బుల వల్ల ఉపయోగం ఉంటుందా ఉండట్లేదా, సొసైటీ పైన ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్. ఎవరు చెప్తారు? ఇలాంటి స్కీమ్స్ ఎక్కువ రావాలి. మాకు కూడా ఇంకా మేము ఎడ్యుకేషన్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అమౌంట్ ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుంది. ఓకే, నీకు ఇప్పుడు వస్తుందా విద్యా దీవెన? వస్తుంది మేడం. నీకు యూజ్ అవుతుందా? అది ఇంకా ఇంకా పెరిగితే బాగుంటుంది. ఇంకా పెరిగితే బాగుంటుంది. ఓకే మ్యామ్, ఒకప్పుడు స్కూల్స్ చూసుకుంటే అవి అంతగా మంచిగా ఉండేవి చూడడానికి మంచిగా ఉండేవి కాదు మేడం. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్ బయట ఇమేజెస్ అట్లా పిక్చర్ చేపించి మంచిగా అట్రాక్టివ్గా చేస్తున్నారు మేడం స్కూల్స్ని. వాటిని చూసి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మేము స్కూల్కి వెళ్ళాలి చదవాలని చెప్పేసి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకి స్టడీస్కి అని బ్యాగ్స్ సప్లై చేయడం, బుక్స్ మొత్తం అన్ని సప్లై చేయడం, ఇట్లా ప్రతి ఒక్కటి ఇస్తున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విద్యా దీవెన కానీ వసతి దీవెన వల్ల చాలా మందికి అమ్మాయిలు ఎక్కువ యూస్ అవుతున్నారు మేడం. నీకు ఏమైనా స్కీమ్స్ వస్తాయా? విద్యా దీవెన అమ్మఒడి వచ్చింది. స్కూల్లో అమ్మఒడి? స్కూల్లో అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు విద్యా దీవెన. ఓకే, నీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు మేడం. వాళ్ళకి కూడా మా తమ్మునికి కూడా ట్యాబ్ ఇచ్చారు మ్యామ్. టెక్స్ట్ బుక్ అప్పుడు ఓన్లీ తెలుగు మీడియం ఒకటే ఉండేది మేడం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది మ్యామ్. అలాగే టెక్స్ట్ బుక్లో చెప్పేదాని వల్ల అంత విన్నర్ మేడం కాన్సన్ట్రేషన్గా. డిజిటలైజేషన్ ద్వారా ఇమేజెస్తో చెప్పడం ద్వారా ఇంకా అట్రాక్టివ్గా వింటారు మేడం, ఏదో కొంచెమైనా నేర్చుకుంటారు మేడం వాటిని చూసి. ఓల్డేజ్ పెన్షన్స్ గురించి ఎలా ఉంది మీ ఊర్లలో కానీ వీటిలో కానీ? మా ఫాదరే మేడం, మా ఫాదర్కి పెన్షన్ వస్తుంది మేడం. యూజ్ అవుతుంది మేడం. అంటే ఇప్పుడు మా డాడీకి ఏజ్ ఎక్కువ ఉంది మేడం, ఏంటంటే ఎక్కువ వర్క్ చేయలేడు మేడం. సో అట్లా మాకు పింఛన్ వచ్చేదాన మా డాడీకి యూజ్ అవుతుంది. మొన్న మేము కాలేజ్కి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి మేము ట్యాబ్ పట్టుకొని వస్తుంది. ట్యాబ్లో ఏం చూస్తున్నావు అంటే క్లాసెస్ వింటున్నాను అక్క అనింది మ్యామ్. చాలా ఎంజాయ్గా క్లాసెస్ వినుకుంటూ వస్తుంది మ్యామ్. బైజెస్ క్లాసెస్ వింటున్నాం అక్క, బాగా యూజ్ అవుతుంది ఈ ల్యాబ్ తీసుకోవడం. ట్యూషన్కి వెళ్ళాలి టైం లేదని చెప్పి క్లాస్ వినుకుంటూ వస్తున్నా, ఖాళీ టైం స్కూల్ టైం కల్లా వెళ్ళే లోపల అని చెప్పుకుంటూ వస్తుంది మ్యామ్. అప్పుడు అనుకున్నా మ్యామ్ బాగానే యూజ్ అవుతున్నాయి ఇవి అని. ఎప్పుడైనా మన ఫ్యామిలీలో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఫీజెస్, డాక్టర్ ఫీజు ఎలా, మేము అంత సడన్గా అంటే మేము బడ్జెట్ చేసుకోలేము, మంత్లీ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు. బట్ రిగార్డింగ్ టు దిస్ ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది ఓకే వీ హ్యావ్ ఆరోగ్యశ్రీ, వీ డూ నాట్ టు వరీ. డాక్టర్ దగ్గర ఎంత డాక్టర్ అయినా వెళ్ళి మనం చూపించుకొని మన హెల్త్ని మనం చూసుకోవచ్చు. మనకి ఫైనాన్షియల్గా భయం లేదు. మన గవర్నమెంట్ మనకి ఒక మెయిన్ కీ ఇచ్చింది, సో దట్ మనకి ఎంత వచ్చినా మన గవర్నమెంట్ మన వెనకాల ఉంది. అండ్ చాలా హాస్పిటల్స్ దాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్కి చూపించుకోవడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంది మ్యామ్. మీకు నచ్చే లీడర్స్ ఎవరు, ఎందుకు నచ్చుతారు? ఇప్పుడున్న లీడర్స్లో మీకు నచ్చిన వాళ్ళు లేకపోతే మీరు రిలేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? నాకు ఇష్టమైన లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఓకే, యూత్ని ఇన్స్పైర్ చేస్తారు, అన్ని మోటివేషన్స్ అని ఏమైనా మోటివేషన్ కోట్స్ కానీ అన్నీ చెప్తారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మై ఫేవరెట్. ఓకే, ఇంకా ఎవరికైనా? మేడం, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ మంచిగా స్కీమ్స్ చెప్పి అవి కూడా మంచిగా చేశారు మేడం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, జనంలో ఉంటే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, లేదు వాళ్ళ ఆఫీస్కే పరిమితం అయితే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఎమ్మెల్యే అనేవాళ్ళు మన దగ్గరికి రావాలి మేడం, ఎందుకంటే వాళ్ళు ఉండేది మన కోసం, ప్రజల కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళు మన సమస్యలు తెలుసుకోవడం. ఎందుకంటే మనం వాళ్ళని ఒకరిని ఎంచుకున్నాం కాబట్టి వాళ్ళది హక్కు మేడం. అది వీళ్ళు నా ప్రజలు కాబట్టి నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలనేది వాళ్ళు మన దగ్గరకు వచ్చి తెలుసుకోవాలి మేడం. మన కోసం ఏదైనా చేసే వాళ్ళని ఎమ్మెల్యేని ఎంచుకోవాలనేది. నువ్వు కన్సిడర్ చేస్తావా ఓటేసేటప్పుడు నా చుట్టూ ఉండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే నేను ఓటేస్తాను అనుకుంటావా? అంతే, అంటే మనం అనుకునే కదా మేడం, ఇప్పుడు వాళ్ళు చేస్తారని వాళ్ళ మీద హోప్స్తోనే కదా మేడం మనం ఓటేస్తుంది కూడా, అందుకు అలా అంటున్నాం మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎలా ఉందంటే మేడం, గడప గడప ఎమ్మెల్యేలందరూ గడప గడప ప్రోగ్రాంలకని వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ వెంటనే ఇప్పుడు మాకంటూ ఒక సమస్య ఉందంటే వెంటనే మా సమస్య ఇది అంటే వెంటనే వాళ్ళ ద్వారా కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఏది సమస్య అని తెలుసుకుని వెంటనే అక్కడికక్కడే పరిష్కారం అనేది జరుగుతుంది మేడం. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే పరంగా అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అనేటోళ్ళు మేము ప్రజానాయకులం కాదు ప్రజల నాయకులం అనేటట్టుగా చేయాలని ఉంది మేడం ఇప్పుడు ప్రభుత్వము. అదే విధంగా అయితే జరుగుతుంది మేడం ఇప్పుడైతే. జగన్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అతను ప్రజల కోసం ఎప్పుడు వెనుకాడలేదు. అండ్ ఆరోగ్య పరంగా కానీ విద్యా దీవెన కానీ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అండ్
ఎమ్మెల్యే కానీ తన ఉన్న ప్రతి ఒక్క లీడర్ని ఒక వ్యక్తి తన గ్రోత్ అనేది ఇంపార్టెంట్ కాదు, తనతో పాటు వచ్చిన వాళ్ళని గ్రోత్ చేస్తాడు. మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ తన కొడుకు మీద తన మనవల మీద ఆధారపడకుండా ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఆపరేషన్ చేయించుకోవడం మేడం. కంటి పరీక్ష కానీ హార్ట్ ఆపరేషన్ కానీ ఇలాంటి దీనిలో పరంగా అయితే ఐ విల్ సపోర్ట్ హిమ్ మ్యామ్. పాస్ అవుట్ అయిన వాళ్ళకు ఆపర్చునిటీస్ కానీ ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారా? బయట ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఈ మారిన సిస్టమ్ వాళ్ళకు యూజ్ అవుతుందా? వెల్ యాక్చువల్ అర్లియర్ డేస్లో వెన్ యూస్ టు బి లైక్ స్టూడెంట్స్ చాలామంది లైక్ ఎలా అంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో ఉండి డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అర్లియర్ డేస్లో డిగ్రీలో కూడా తెలుగు మీడియం ఉండేది. ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళకి మ్యాండేటరీ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చేసి సో దట్ వాళ్ళకి కమ్యూనికేషన్స్ పరంగా రీచ్ అవ్వడానికి కానీ సో దట్ సపోర్ట్ వాజ్ దేర్ ఫ్రమ్ ద గవర్నమెంట్, లైక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సర్టెన్ కోర్సెస్ లైక్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కానీ లాంగ్వేజెస్ మ్యాండేటరీ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇంప్రూవ్ అయింది. గవర్నమెంట్ ఇచ్చిన కంపెనీస్లోనే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇంటర్న్షిప్ అయిపోతూనే మాకు దాంట్లో జాయిన్ అవ్వండి అని అడుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్. సో రియలీ ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ APLMS and redesigning the structure and course in the syllabus. By that our students are getting benefited and even our college. మార్పు మంచిదే అంటున్నారు ఈ స్టూడెంట్స్ అంతా కూడా. ఓటింగ్ పర్సంటేజ్ అదేవిధంగా ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇంకా బాగున్నాయి, ఇంకా ఎడ్యుకేషన్ మీద డబ్బులు పెట్టినా తప్పు లేదు అనేది కూడా వీళ్ళందరి అభిప్రాయం. ఈ సిస్టంలో వచ్చిన మార్పులని అడాప్ట్ చేసుకుంటున్నాము. ఇంకా మార్పులు వచ్చినా కూడా టెక్నాలజీ వైజ్గా మేము అడాప్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్స్ అంతా కూడా చెప్తున్నారు. సో ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రయత్నం వీళ్ళది కొంతవరకు ఈ పాలిటిక్స్ పైన అవేర్నెస్ కల్పించడం, యువతని పాలిటిక్స్కి కనెక్ట్ చేయడం అనే ఉద్దేశం సాక్షి క్యాంపస్ కనెక్ట్. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇది ఇవాల్టి సాక్షి క్యాంపస్ కనెక్ట్. మరొక క్యాంపస్లో మరింత మంది స్టూడెంట్స్తో కలుద్దాం. స్టే విత్ us.